హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఐసెట్ మనకి సెకండ్ పేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇందాక 6:40కి రిలీజ్ చేశారు. సో గాయస్, ఇప్పటి వరకు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది వచ్చింది. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం ఈ వెబ్సైట్కి వెళ్ళి ఐసెట్ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అని ఉంటుంది. అలాగే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ సర్వర్ బిజీగా ఉంటే మీరు ఏ కాలేజ్లో అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఆ కాలేజ్ వైజ్గా మీరు చెక్ అనేది చేసుకోవచ్చు. లేకపోతే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మనకి మన అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. ఫస్ట్ హాల్ టికెట్ అనేది ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ మనం మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సెండ్ చేసిన తర్వాత మనకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో గాయ్స్, ఇంకా ఇప్పటి వరకు వెయిట్ చేశారు. ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో డౌన్లోడ్ ఈ విధంగా చేసుకోండి. అలానే అసలు కాలేజ్లో ఎప్పుడు దాకా రిపోర్ట్ చేయొచ్చు అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. చూడండి, లాస్ట్ 21 వరకు టిల్ 21 వరకు మనం కాలేజ్లో అనేది రిపోర్టింగ్ అనేది చేయొచ్చు. ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి అంటే ఆల్రెడీ మనకి ఈ వీడియోలో మెన్షన్ చేశారు. మన ఐసెట్ హాల్ టికెట్, అలాగే ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి, ఇంటర్ మార్క్స్ మెమోస్, డిగ్రీ ప్రొవిజనల్ మార్క్స్ మెమోస్, అలాగే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, అవన్నీ 2 సెట్స్ అనేవి మీరు క్యారీ చేయాలని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ మీరు 2 సెట్స్ అనేవి క్యారీ చేయండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు, అవి చూసి మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఓన్లీ జిరాక్సెస్ మాత్రం మీరు సబ్మిట్ చేయాలి. సో గైస్, నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఎవరెవరికి ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. హోప్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.